హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కానిస్టేబుల్‌ని చంపేసిన రియాజ్ అనే వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేయడం జరిగింది సార్. అయితే ఈ ఎన్‌కౌంటర్ పైన కొన్ని సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్‌కౌంటర్ కాదు, ఇది హత్య అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలేం జరిగింది? ఎలా మరి పోలీసులు ఈ ఎన్‌కౌంటర్ జరిపారు? వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ఈ ఎన్‌కౌంటర్‌ని చాలామంది సమర్థిస్తున్నారు. ఇంకొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలేం జరిగింది సార్? ఇప్పుడు రియాజ్ ఎన్‌కౌంటర్ అనేది ఒక రకమైన సంచలనంగా నిన్న దీపావళి రోజు నరకాసురుడిని చంపినట్టుగా రియాజ్‌ని చంపేశారు అని చాలామంది టపాసులు కాల్చుకొని పండగ కూడా చేసుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో పోలీసులు ఆహ్, బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు రియాజ్‌ని చనిపోయాడని. హ్మ్. సో, అసలు ఈ సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలి? దీని రెండు వైపులా సపోర్ట్ చేసేవాళ్ళు ఏ కారణాలతో సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎన్‌కౌంటర్‌ని? అసలు ఇది ఎన్‌కౌంటరా కాదా? క్లియర్‌గా హత్యేనా? లేకపోతే హత్య అని తెలిసి కూడా ఎందుకు చాలామంది హత్య అని వాళ్ళే చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో, అలాగే ఎందుకు చేస్తున్నారు? సమాజంలో ఎందుకు ఇంత ఆగ్రహాలు ఆహ్, ఎక్ ఎక్స్‌ప్రెస్ అవుతాయి? ఈ హోల్ సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద సుప్రీంకోర్టు కావచ్చు, లీగల్‌గా ఉండే హ్యూమన్ రైట్స్ బాడీస్ కావచ్చు. నేను ప్రైవేటు మానవ హక్కుల సంఘాల గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది. వీళ్ళన్నిట్లో ఇట్లాగే మాట్లాడతాను. నేను గవర్నమెంట్‌కి సంబంధించి, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మాట్లాడతాను. హ్మ్. ఓవరాల్‌గా మనది క్రైము, జస్టిసు సిస్టము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని మనం దీని మీద మాట్లాడుకుందాం. ముందుగా ఎలా జరిగింది అంటే నిజామాబాద్‌లో 17వ తేదీ ఫ్రైడే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆహ్, షేక్ రియాజ్ అనే ఒక ఆహ్, దొంగ కావచ్చు. అతనికేందంటే అతని మీద 40 కేసులున్నాయని తర్వాత పోలీసులు చెప్పారు. అతను బేసిక్‌గా ఏందంటే రాబరీ, డెకాయిటీ, తర్వాత వెహికల్ థెఫ్ట్, 3 మర్డర్ అటెంప్ట్స్. ము ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడు అని మొత్తంగా 40 కేసులున్నాయి. అతనికి పెద్ద వయసు కూడా లేదు. 24 ఏళ్ల కుర్రాడు. హ్మ్. సో, అతను ఆల్రెడీ 3 సార్లు జైలుకి ఎళ్లి బెయిల్ మీద బయటున్నాడు. ఇది అతని పరిస్థితి. మామూలుగా వీళ్ళు ఒక వెహికల్ థెఫ్ట్ కేసులో అతన్ని తీసుకురమ్మని ఈ ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్‌ని అక్కడి నుంచి సీసీఎస్ అంటారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్. ప్రతి టౌన్‌లో ఒక సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంటది. ఈ నిజామాబాద్‌లో కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి ఇతన్ని వాళ్ళ బాసులు సీఏ గావచ్చు, ఎస్ఐ గావచ్చు పంపించారు. హ్మ్. ఇతను వెళ్ళి అతన్ని ఆహ్, తీసుకొని బైక్ మీద ఎక్కించుకొని వస్తున్నాడు. వస్తున్నప్పుడు వినాయక నగర్ ప్రాంతంలో అతను సడెన్‌గా జోబులో ఉన్న కత్తి తీసి ఈయన్ని పొడిచి గుండెల మీద అక్కడంతా పొడిచేసి పొడిచేసరికి ఈయన బైక్ ఆహ్, ఇదైపోయింది. పడిపోయారు. హ్మ్. ఆ అబ్బాయి పారిపోయి వాళ్ళ ఫ్రెండ్ బైక్‌లో వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఏమయ్యాడని పక్కన పెడితే, ఇక్కడ అది చూసి జనం అంతా గూడా గుమికూడి పరిగెత్తుకొనొచ్చారు. ఇమ్మీడియేట్‌గా అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు ఆ కానిస్టేబుల్‌ని. కానీ అక్కడ హాస్పిటల్‌లో ఆయన వైద్యం చేసినా గూడా అప్పటికే రక్తం అంతా ఎళ్ళిపోవడం. సో, వైటల్స్ మీద కత్తిపోట్లు పడడం. దాంతో ఆయన చనిపోయారు. సో, ఆ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి చాలా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఒక ఫ్యామిలీ మ్యాన్. ఆహ్, దాంతో ఇమ్మీడియేట్‌గా మొత్తం పోలీసుల్లో ఒక సంచలనం వచ్చింది. అంటే ఒక పోలీస్ అతన్ని ఇంత దారుణంగా ఒక దొంగ చంపేశాడు అనేది ఆగ్రహవేశాలు పోలీసులంతా గూడా వచ్చాయి. మామూలుగానే పోలీసుల్లో నువ్వు మా మీదనే చెయ్యేస్తావా అనే ఒక ధోరణి ఉంటది. ఒక పోలీసోళ్ళని కొడితే మొత్తం పోలీసుల్లో గూడా ఆగ్రహవేశాలు ఉండడం అనేది జనరల్‌గా గూడా జరుగుతుంది. హ్మ్. నువ్వు పోలీసోడిని షర్ట్ పట్టుకున్నావా? లేకపోతే పోలీసోడిని కొట్టావా? అన్న ఇది చాలా మందిలో ఉంటది. ఆహ్, ఆహ్, ఒక యూనిటీ అనేది వచ్చేస్తది మామూలుగా. సో, దాంతో రెండోదేంటంటే అతని ఫ్యామిలీ వాళ్ళు బాధపడడం. ఎందుకంటే వాళ్ళు 42 ఏళ్ల అంటే ఆయనకి ఎక్కువ వయసు కాదది. చిన్న పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటది, తల్లిదండ్రులున్నారు. వాళ్ళ సడెన్‌గా అలా కొడుకుని కోల్పోవడం వాళ్ళకి కూడా దుర్భరమైన పరిస్థితి ఇదంతా బయటకొచ్చింది. దాంతో ఇతను పట్టుకోవడానికి ఇమ్మీడియేట్‌గా వెతికారు. ఆహ్, 9 బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్స్‌ను ఉపయోగించారు. ఇలాగ మొత్తం చేశారు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే రియాజు ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ బైక్‌లో పారిపోయి ముందుగా వాళ్ళ ఇంటికెళ్ళి మహమ్మదీయ కాలనీ అని ఉంటది వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి ముందు ఆ బ్లడ్ ఉన్న బట్టలు మార్చుకొని అతను పారిపోయాడు అక్కడి నుంచి. సో, పోలీసులు ఎతికారు దొరకలేదు. ఫైనల్‌గా సారంగపూర్ ఆహ్,
ఫారెస్ట్ ఏరియా ఉంది దగ్గరలో. ఎందుకంటే నిజామాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఈ సారంగపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడనేది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్న లోకల్స్ని కూడా తీసుకెళ్లారు వీళ్ళు. దాంతో అక్కడ ఒక పాడుబడిన లారీ క్యాబిన్లో ఇతను ఉన్నట్టుగా అర్థమైంది. దాంట్లో అక్కడ వీళ్ళ సయ్యద్ అని ఒక అబ్బాయి ముస్లిమే. ఆ అబ్బాయి ఇతనికి పట్టుకోవడానికి ముందుకెళ్ళి, సివిలియన్ అతను, పోలీస్ కాదు. వెళ్తే ఇతను కత్తి ఉంది అతని దగ్గర. ఆ కత్తితో అతన్ని కూడా పొడిచి దాడి చేసి అక్కడి నుంచి అతను పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసులు చుట్టుముట్టి అతను పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అక్కడే చంపేశారు అనేది పుకార్లు వచ్చాయి. ఎన్కౌంటర్ అయిపోయాడు అనేది అప్పుడు పుకార్లు వచ్చాయి. దాని తర్వాత పోలీసులు ఖండించారు. చనిపోలేదు, పట్టుకున్నాము, అతన్ని దొరికాడు అనేది మళ్ళీ వార్తలు వచ్చాయి. సో వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీస్ వెర్షనే మనం చెప్పుకోవాలి, వేరే వెర్షన్ లేదు ఇక్కడ. ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ అబ్బాయి వచ్చి ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. ఆ అబ్బాయి తరపున కూడా ఎవరు కూడా ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. పోలీసుల వెర్షన్ ముందుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ శివధర్ రెడ్డి డీజీపీ చెప్పారు, అక్కడ ఉన్న నిజామాబాద్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కూడా ప్రస్తుతం మాట్లాడారు. వీళ్ళ వెర్షన్ ఏంటంటే ఇతన్ని ఈ గాయపడిన సయ్యద్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సయ్యద్ ఆసిఫ్ అతని పేరు. అతను ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి అతను కోలుకుంటున్నాడు. ఈ అబ్బాయికి కూడా గాయాలైనాయి. ఎవరికి? రియాజ్కి, షేక్ రియాజ్ కూడా చేతుల మీద ఆ పెనుగులో అట్లా గాయాలైనాయి. కాబట్టి ఇతన్ని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ రిజర్వ్డ్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉన్నారు. సో వీళ్ళ కథనం ప్రకారం ఏంటంటే రియాజ్ సడన్గా హాస్పిటల్ నుంచి బెడ్ మీద నుంచి లేచి ఆ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి అక్కడ ఉన్న పోలీసు అతను గన్ను తీసుకొని అతన్ని చంపడానికి ట్రై చేశాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఇతని మీద కాల్పులు జరిపాడు. ఇతను చనిపోయాడు. సో ఇతను కానీ చంపకుండా ఉంటే, అతను కానీ గన్ ఫైరింగ్ చేస్తుంటే ప్రజలు కూడా చాలామంది చనిపోయేదని కూడా శివధర్ రెడ్డి చెప్పాడు. సో అంటే మేము మా మీద అతను గన్ను తీసుకొని దాడి చేయబోయాడు, మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పారు. ఇదే సేమ్ స్టోరీ 2019లో కూడా సజ్జనార్ ఆధ్వర్యంలో అప్పుడు దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్న ముగ్గురిని సీన్ రికన్స్ట్రక్షన్ ఏరియాకి తీసుకెళ్తే అక్కడ మా తుపాకీ తీసుకొని మమ్మల్ని కాల్చిపోయాడు. మేము వారించాము, కానీ వాళ్ళు వినలేదు. దాంతో మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెప్తాం. మామూలుగా ఇది గత 40 ఏళ్ళుగా ఎన్కౌంటర్ స్టోరీ, సేమ్ స్టోరీ. దీంట్లో పెద్ద మార్పు ఉండదు. నేను చూస్తున్నా, నా అనుభవంలో 40 ఏళ్ళుగా నేను పౌరకుల సంఘంలో నక్సలైట్ మూవ్మెంట్లో 10 ఏళ్ళు పనిచేశాను. సో దగ్గరగా చూశాను. పోలీసుల స్టోరీ ఇదే అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నిజంగా ఎన్కౌంటర్ చేశారా అంటే నిజంగానే అబ్బాయి గాయపడి కూడా తప్పించుకోవడానికి గన్ తీసుకున్నాడా, లేకపోతే చంపేసి అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా డ్రామా ఆడి తప్పించుకున్నట్టుగా ఒక డ్రామా ఆడి చేశారా? ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, ఫుటేజ్ ఉందా, ఇదంతా ప్రూవ్ అవుతుందా అనేది చూడాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన ఇది, నేను సజ్జనార్ నాకు సంబంధం లేదని కమిషన్కి చెప్పాడు. దాని మీద సుప్రీంకోర్టు కమిషన్ కూడా వేసింది. అప్పుడేమో ఫస్ట్ ఏమో సజ్జనారే చేశాడు, సజ్జనార్కి అభినందనలు అన్నప్పుడంతా ఏం మాట్లాడలేదు. కమిషన్ వచ్చినప్పుడు అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా మరి దీని మీద కమిషన్ వేస్తారా ఏందని తెలియాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు 2014లో మ్యాండేటరీ చేసింది. అంటే ఏది పోలీసులు ఇట్లా ఎన్కౌంటర్ చేసినా ఎఫ్ఐఆర్ కట్టాలి, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇది కంపల్సరీ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు పోలీసులు నిరూపించుకోవాలి, ఇది నిజమేనా అనేది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్, అక్కడ హాస్పిటల్లో మరి హాస్పిటల్ అంటున్నారు కాబట్టి సీసీటీవీ ఉండాలి కంపల్సరీగా. ఎందుకు లేదు, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది, పోలీసులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైనా నమ్ముతున్నారా అసలు ఈ ఎన్కౌంటర్ని అంటే నాకు తెలిసి ఎవడో నమ్మట్లేదు. ఇది కరెక్టే, పోలీసులకి అభినందనలు అని కూడా పోస్టులు పెడుతున్నారు. కానీ అది ఎన్కౌంటరే, నిజంగానే ఎన్కౌంటర్ అనేది చెప్పాలి. వాడిని చంపేయడం మంచిదే అని. ఎన్కౌంటర్ అంటే హత్య అనేది ఇవాళ సమాజంలో అందరికీ తెలిసిపోయింది. చిన్నపిల్లలకు కూడా ఎన్కౌంటర్ అంటే పోలీసులే హత్య చేస్తారు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్లలో 1700 ఎన్కౌంటర్లు జరిగాయి.
అందులో మ్యాక్సిమం ఫేక్ ఎన్కౌంటర్లు అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా చెప్తున్నాయి. సో ఇది పోలీసులు నిరూపించుకోవాల్సింది ఒకటి. రెండు, ఇది హత్యే అనేది అందరూ నమ్ముతున్నారు కదా, కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనుకున్నప్పుడు, ఒకటి కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణ, ఆయన చేసిన తప్పేం లేదు. ఒక విధి నిర్వహణలో ఆయన పట్టుకోవడానికి వెళ్తే ఇంత దారుణంగా కత్తితో పొడి చంపేస్తాడా అన్న ఒక ఆగ్రహవేశాలు వచ్చాయి. వాళ్ళ కుటుంబము, ఆ విజువల్స్ అవన్నీ బయటికి రావడంతో చాలామందిలో ఆ కోపం వచ్చింది. సో ఆ కోపంలో నుంచి వాడికి చంపేయడమే కరెక్టు అన్న ఒక ఆగ్రహవేశాలు జనంలో వచ్చాయి. దట్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్, మన న్యాయ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో మనకి ఏళ్ళు తరబడి జరిగినా కూడా న్యాయం జరగదు. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి కేసు 6 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఎవరు చంపారనేది కోర్టులు తేల్చట్లేదు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తేల్చట్లేదు. జగన్ 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు కేసులో లేడు, కానీ ఓటుకు నేటి కేసులో ఉన్న రేవంత్ రెడ్డిది ఇప్పటి వరకు ఏం తేలలేదు. ఇలాగ మన కళ్ళ ముందే ఉన్న అనేక కేసుల్లో ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా కేసులు తేలకుండా ఉంటే వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడేది. కాబట్టి ఇదే కరెక్టు అనేది నమ్ముతున్నారు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు విమర్శించే ప్రజల గురించి నేను అనట్లేదు. సంస్థలు ఏం చెప్తున్నాయంటే, మనకి హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్గా యుఎన్హెచ్ఆర్సి అంటారు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, ఇలాంటి సంస్థలు కానీ, సుప్రీంకోర్టు పదే కానీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా పోలీసులు చట్టాన్ని తమ చేతులకు తీసుకొని వాళ్ళు చంపడం అనేది తప్పు. అందుకని పోలీసులు కూడా మేము చంపామని చెప్పరు. ఎన్కౌంటర్ని ఎందుకు చెప్తారు, మేము చంపామని చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పరు, ప్రజలందరూ చెప్తా ఉంటారు, వాళ్ళు గమ్మున ఉంటారు తప్ప వాళ్ళు చెప్పేదే ఇదే సేమ్ స్టోరీ. 40 ఏళ్ళ నుంచి నేను వినేది, అంతకుముందు నుంచి కూడా సేమ్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇదే స్టోరీ. దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు. అందుకనే జనం కూడా నమ్మట్లేదు. సో ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టేవాళ్ళు పోలీసులు. నిజంగానే జరుగుంటే ఆ ఫుటేజ్ చూడండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ పాటికి మనకి లైవ్లో వచ్చేది. అవన్నీ ఎందుకు పెట్టట్లేదంటే, ఇతన్ని చంపేసి ఎన్కౌంటర్ ఖాతాలుతున్నాడు అనేది అందరికి అర్థమైపోయింది. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ కేసులో కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇతను 40 కేసులు ఉన్నాడు, 3 సార్లు హత్యాయత్నం చేసిన వ్యక్తి, దుర్మార్గుడు, దారుణం అతను అనేది ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి నైట్ టైంలో ఒకే కానిస్టేబుల్ ఎందుకు పంపించారు అనేది అందరికీ ఇప్పుడు వస్తున్న అనుమానాలు. మామూలుగా ఎవరిని పట్టుకోవడానికి కూడా మన జర్నలిస్టులను ఇంకోరిని పట్టుకోవాలంటే కూడా ఒక గుంపు వస్తున్నారు ఇవాళ పోలీసులు. అది కూడా అర్ధరాత్రి వచ్చి నిద్రలేపి పట్టుకుపోతున్నారు. అలాంటిది ఇంత వీళ్ళు చెప్పినట్టుగా ఇంత క్రిమినల్ అయిన అతన్ని పట్టుకోవడానికి ఒక్కరిని ఎందుకు పంపించారు నిరాయుధంగా? పోనీ పట్టుకునేటప్పుడు వాడిని చెక్ చేయలేదా, కత్తి ఉందా లేదా అనేది? అంటే ఇక్కడ వీళ్ళ కథనంలోనే అబద్ధం ఉండాలి. అంటే అతను అంత క్రూయల్ ఫెలో ఏమి కాదు, అతను రెగ్యులర్గా పిలిచినప్పుడు వస్తున్నాడు, అతను మామూలు ఒక దొంగ, అతన్ని పట్టుకోవడం వల్ల డేంజర్ ఏమీ లేదని వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఒకడే పోయాడు, ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు, వాడేం డేంజర్ కాదు అని వీళ్ళకి నమ్మకం ఉంటేనే కదా ఒకడు పోతాడు. ఆ టైంలో వాడు ఊహించిన విధంగా చంపాడు. వాడు చంపింది గ్యారంటీగా ఘోరమే. ఒక ఫ్యామిలీ మ్యాన్ కానిస్టేబుల్, ఆయన కుటుంబం చాలా బాధలో ఉంది. ఆయన చంపినప్పుడు ఏం చేయాలి? ఇదే ఒక మామూలు సివిలియన్ చంపితే ఈ రియాక్షన్ వచ్చేదా అనేది ఒక చర్చ. రాదు. అట్లాగే పోలీసులు సివిలియన్స్ని చంపిన కేసులు బోల్డ్ ఉన్నాయి, లాకప్ డెత్లు ఇవన్నీ. అప్పుడు వచ్చేదా ఇలాంటి వ్యతిరేకత? ఆ పోలీసు వాడిని కూడా ఇలా ఎన్కౌంటర్ చేయాలని ఎవరైనా డిమాండ్ చేస్తారా? రాదు. అట్లాగే ఈ నిందితులు పేదవాళ్ళు, మైనార్టీ, దళితులు కాకపోతే అప్పర్ కాస్టు, డబ్బున్నోళ్ళు కానీ ఎస్ఐనో కానిస్టేబుల్నో చంపుంటే ఈ రియాక్షన్ వచ్చేదా? అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేవాళ్ళ? ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే హర్యానా ఐజీ పూరన్ కుమార్ ఆత్మహత్యకి కారణం ఎవరు? డిఏజీ. మరి అతన్ని చంపాలనే డిమాండ్స్ వచ్చాయా? రాదు. అంటే ఈ వ్యవస్థలో ఫైనల్గా బలయ్యేది పేదలు, దళితులు, మైనార్టీలు, ఇలాంటి ఒక వీకర్ సెక్షన్, వల్నరబుల్ పీపులే బలవుతుంటారు. దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్స్ అంటే
మనం కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బాధలు అవన్నీ హృదయం కరిగించే విధంగా ప్రజెంట్ చేస్తారు మనకి. అవును. అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారా నా కొడుకుని చంపేయాలని కసి పెరుగుతుంది. హ్మ్. అదే ఒక పోలీసు ఒక ట్రైబల్‌నో, ఒక దళితులను రేపులు చేసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు అవి చూపిరు. ఓకే. దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనకి షోరూమ్‌లో అందంగా ఏది చూపిస్తే దాన్ని ఎలాగ కొనాలనిపిస్తదో, హ్మ్. మన కళ్ళ ముందు ఏ హృదయ విదారక సంఘటన, అట్లాగే నక్సలైట్లు పోలీసులను చంపినప్పుడు కూడా అలాగే చూపిస్తారు. హ్మ్. అదే నక్సలైట్లని పోలీసులు చంపినప్పుడు, ఆ నక్సలైట్‌లకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాతా రామచంద్రారెడ్డి అనే అతన్ని హ్మ్. పట్టుకొని టార్చర్ చేసి కళ్ళు లోడేసి చంపారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ మనకు వార్తలుగా చూపించరు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్‌తో పోయి వాళ్ళెంత బాధపడుతున్నారు, అతని కళ్ళెందుకు లోడేశారు, అది ఎన్‌కౌంటర్ కాదు, పట్టుకొని చంపేశారనేది కథనం మీడియాలో ప్రెజెంట్ చెయ్యరు. చేసినా మనకి ఎమోషన్స్ రావు. రెండోది ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఇక్కడ తెలంగాణలో ఎందుకింత తెలంగాణది అడ్వాన్స్‌డ్ సమాజం గదా! చైతన్యవంతమైన సమాజం గదా! దీని హ్మ్. పట్ల ఎందుకు వ్యతిరేకత రాలేదు అంటే, అతను ముస్లిం. ఇక్కడేమైపోయింది దళితుడైతే దళిత సంఘాలు మాట్లాడతాయి. ఓకే. బీసీ అయితే బీసీ సంఘాలు మాట్లాడతాయి. హ్మ్. ఇంకొకరైతే ఇంకొక సంఘం మాట్లాడుతుంది. అతను ముస్లిము, పేద ముస్లిము, దొంగ కాబట్టి ముస్లిం సంఘాలు మాట్లాడే పరిస్థితిలో లేదు. హ్మ్. మైనారిటీలకి ఇవాళ అభద్రత ఉంది. వాళ్ళు మాట్లాడలేరు. సో, ఈ ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్‌లు ఇవ్వాల్సింది. రెండోది మన కంటికి కన్ను, పంటికి పన్ను అయితే ఇంకా వ్యవస్థలెందుకు, న్యాయస్థానాలెందుకు, సివిల్ కోర్టులెందుకు, క్రిమినల్ కోర్టులెందుకు, ఇవన్నీ అవసరం లేదు గదా! మనం గూడా గల్ఫ్ కంట్రీస్‌లో లాగా హత్య చేస్తే వాళ్ళని హత్య చేసేయాలి అనేది ప్రశ్నించొచ్చు కదా! మనమేమో నిమిషప్రియకి అక్కడ మరణ శిక్ష చేస్తే హ్మ్. గల్ఫ్‌లో, ఇక్కడందరూ బాధపడ్డాం. అరే పాపం ఆమెను వదిలేయండయ్యా అని ఆమె కూడా హత్య చేసింది. అవును. కానీ అక్కడ ఇది చేస్తే మాత్రం ఇంత ఘోరమా గల్ఫ్ కంట్రీస్‌లో అనేసి మన వోళ్ళందరూ ఆవేదన పడ్డారు. ఇక్కడ ఈ వ్యక్తి హత్య చేస్తే మాత్రం వీడిని ఏసేయండి, చంపేయండి, భలే చేశార్రా! పోలీసులు జిందాబాద్ మీకు సెల్యూటు అంటున్నారు. సో, ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? దీంట్లో కులం పాత్ర, మైనారిటీ రోల్ ఏంటి? ఈ అనేది మనం చూడాలి. న్యాయం అనేది ఏదో అందరికీ ఒకసారిగా ఉన్నట్టుండదు. ప్రతి దాని వెనక అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.